నమస్తే. మీ పేరు? నా పేరు ఒలి అన్న. ఏం చేస్తుంటారన్న? నేను అంతకుముందు కార్ డ్రైవర్గా తిరిగేవాడిని అన్న ట్రావెల్స్లో. ఓకే. కొంచెం అభివృద్ధి పరంగా కిరాయిలు ఇలా ఆటం వల్ల కుటుంబం గడుపుకోసం మళ్ళీ ఆటో వేస్తున్నానన్న. ఆటో. ఓకే. ఇప్పుడు ఆటో ఒకటేనా ఇంకేమైనా బిజినెస్? ఇంకా ఆటోనేనన్న. మీరు హ్యాపీ ఉన్నారు ఇంకా? హ్యాపీనన్న. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటేనా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉంది కదా, ఓకే. ఏం చేసింది అనుకోవచ్చు? అంటే డెవలప్మెంట్ అనేది జరిగింది అంటే ఏ విధంగా అనుకోవచ్చు? అన్న నేను అనేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా మేము కోరుకునేది ఒకటే. మాకు పథకాలు రావాలని మేము కోరుకోము. ఓకే. మాకు దేవుడిచ్చిన శక్తి చేతులు ఉండి కష్టపడి పని చేయగలుగుతాం. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అప్పు చేసి ఏది చేసినా చదివించుకుంటున్నారు పిల్లలకి. వాళ్ళ చదువు లేకపోతే అతను బేకారుగా తిరగటం ఏంది, గంజాయికి మందుకి బానిస అయిపోతున్నాడు. ఆ భయపడి తల్లిదండ్రులు ఏంటంటే అప్పో సప్పో 10 రూపాయల వడ్డు 5 రూపాయల వడ్డు తీసుకొచ్చి చదివిస్తున్నారు. నేను అంటుంది ఒకటే, మేము కష్టపడతాం, పని చేసుకుంటాం, పిల్లలు చదివించుకుంటాం. మాకు కావాల్సింది ఉద్యోగాలన్న. 10th చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా పిల్లలకి ఉద్యోగం అనేది ఒకటి కల్పిస్తే మా పిల్లోడు కూడా మేము చదివించినంత కష్టపడినందుకు ఫలితం మా అబ్బాయికి కూడా జాబ్ వచ్చిందని నలుగురిలో చెప్పుకోగలుగుతానన్న. ఆ భవిష్యత్తు అయితే నాకు ఆ 5 ఏళ్లలో కొంచెం లోతుగా అవ్వబడింది. నేను కోరుకుంటుంది ఏంటంటే అన్న, ఏ ప్రభుత్వం వచ్చినా మా కష్టం తప్పదు, మేము కష్టపడతాం తప్పదు. రూపాయికి 4 పోలాలే, నేను కాదన్నట్లా. కాకపోతే ఏంటంటే చదివించిన కష్టం ఉద్యోగాలు కల్పిస్తే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఓకేనన్నా. కాకపోతే పోయినసారి నేను వైసీపీకి వేసాను, కానీ ఈ పరంగా నేను ఈసారి మాత్రం టీడీపీకి వేద్దామని డిసైడ్ అయ్యానన్న. తెలుసు అన్న. వైసీపీ నుంచి కిలార్ రోసే గారు ఉన్నారన్న. చంద్రశేఖర్ రావు. అంటే ఇద్దరు వ్యక్తులు మంచోళ్ళేనన్నా, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఫైనాన్స్ పరంగా చూసుకుంటే చంద్రశేఖరరావు గారు డాక్టర్ కాబట్టి కొంచెం బలహీన వర్గాల వాళ్ళకి కొంచెం మంచి చెడ్డ చూస్తానికి అందుబాటులో ఉంటారని మేము అనుకుంటున్నాం అన్న. కాకపోతే ప్రతిసారి ఇక్కడ ఎంపీ జరిగింది కూడా టీడీపీ గెలుచుకుంటూ వచ్చింది. గల్లజేదవ్ గారు కూడా బాగానే చేశారు, వాళ్ళ వల్ల కూడా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు చంద్రశేఖరరావు గారు వచ్చారు, కిలార్ రోసే గారు వచ్చారు. నేను అంటుంది ఏంటంటే అన్న, ఇద్దరు ఎవరు వచ్చినా కూడా మాకు మంచి జరగాల, మేము కోరుకునేది అదే. కాకపోతే డాక్టర్ పరంగా ఏంటంటే వాళ్ళకి కష్ట సుఖాలు ఏందనేది తెలుసు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈసారి చంద్రశేఖరరావు గారిని గెలిపించుకుంటే మంచిదని నేను అనుకుంటాను. పక్కా అన్న, పక్కా. నేనైతే ఒకళ్ళ సంగతి అయితే నాకు తెలియదు అన్న, నేనైతే టీడీపీకి వేద్దామని కన్ఫర్మ్ అయిపోయాను. అవునన్న. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.